అయితే ఏం లేదు సార్. నష్టపోయిందంతా కూడా ముఖ్యంగా చెప్పాలంటే అమ్మఒడి పెడుతున్నాను, మనబడి, మన బాట, మన ఇల్లు అని ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పెట్టారు, నాడు నేడని. కానీ ఎయిడెడ్ స్కూల్స్ మాత్రము, స్ట్రెంత్ ఉన్న స్కూల్స్ మాత్రం ఖచ్చితంగా అయితే చెప్పాలంటే పిల్లలు చాలా భవిష్యత్తు దెబ్బ కొట్టినట్టే అయింది సార్. ఎందుకంటే కేవలం ఆస్తుల కోసమే జగన్మోహన్ రెడ్డి ఈ పని చేశారని నేనైతే ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే నేను ఒక ఎయిడెడ్ స్కూల్లో పనిచేశాను కాబట్టి మేము మాలాగే చాలామంది, ఎంతోమంది 15 సంవత్సరాలు, 17 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్ళు ఉన్నారు సార్. కానీ వాళ్ళు పోస్ట్ కన్ఫామ్ అయ్యి స్కూల్లో పోస్ట్ పర్మనెంట్ అవుతుందన్న ఉద్దేశంతో పనిచేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చి వ్యవస్థలన్నింటినీ, ఒక విద్యా వ్యవస్థనే కాదు అన్ని వ్యవస్థలని కూడా దెబ్బకొట్టారు. ఎందుకంటే అవగాహన లోపం, ఆయనకి ఇచ్చేటువంటి సలహాదారులు సరిగా లేకపోవడం వల్ల 3 రోజుల్లోనే ఎన్నో సంవత్సరాలు. మా స్కూల్ అయితే సెయింట్ జోసెఫ్ తెలుగు మీడియం స్కూల్ సార్, నెల్లూరులో. కానీ 80 సంవత్సరాలు, 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి స్కూలు ఒక వారం లోపల నిర్దాక్షిణ్యంగా ప్రెజర్ తీసుకొని వచ్చి మేనేజ్మెంట్ మీద, మేనేజ్మెంట్ భయభ్రాంతులయ్యి ఒకవేళ మేము కానీ స్కూల్ ఈకపోతే వీళ్ళు ఆస్తులు తీసేసుకుంటారని మేనేజ్మెంట్ మీద కూడా ప్రెజర్ తీసుకొని వచ్చి లేనిపోని కేసులు పెడతారేమో అన్న ఆలోచనలతో మేనేజ్మెంట్ స్కూల్ని క్లోజ్ చేసింది సార్. అకాడమిక్ ఇయర్ మిడిల్లో క్లోజ్ చేయడం వల్ల పిల్లలు ఏ స్కూల్కి పోవాలో తెలియకుండా గందరగోళం అయిపోయింది. అందులో ఎక్కువగా మా ఏరియా అంతా కూడా స్లమ్ ఏరియాలో పిల్లలు ఇప్పటికీ కూడా స్కూల్ చాలా దూరంలో ఉండడం వల్ల చాలామంది డ్రాప్ అవుట్స్ అయ్యారు. ఈ విషయం అనేక సార్లు మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకొని వచ్చాము. తర్వాత కమిషనర్తో మాట్లాడాము. వైఎస్ఆర్ గవర్నమెంట్ ఎవరికి కూడా అన్యాయం చేయదు, న్యాయం చేస్తుందని మేము చాలాసార్లు వినతి పత్రాలు కలెక్టర్ గారికి, డిఓ గారికి, ఎంఈఓలకి అందరికీ తెలుసు, అందరికీ ఇచ్చున్నాము. కలెక్టర్ కూడా మేము నోటిడ్ అయిపోయాము, మీరు ఎన్నిసార్లు వస్తారని. కమిషనర్ కూడా కలిసాం. బొత్స సత్యనారాయణ గారు హామీ ఇచ్చారు, మీకు ఏ విధంగా మేము న్యాయం చేస్తాం మీ 15 మందికి అని మాకు చెప్పారు, అభయహస్తం ఇచ్చారు. కానీ గవర్నమెంట్ మారిపోయింది. కానీ లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ మాకు తెలుసు కాబట్టి మాకు న్యాయం జరుగుతుందని మళ్ళీ మా స్కూల్స్, ముఖ్యంగా క్రిస్టియన్ స్కూల్స్ని మళ్ళీ రీఓపెన్ చేసి పేద పిల్లలకి మళ్ళీ భవిష్యత్తుని ఇస్తారని నమ్మకంతో ఇంత దూరం వచ్చాం సార్. వచ్చినప్పుడు మేము అర్జీ కూడా ఇచ్చున్నాము. మరలా నెక్స్ట్ మండే ప్రజా దర్బార్కి మేమందరం కూడా రావాలని అనుకుంటున్నాం. ఈరోజు నేను వచ్చున్నాను సార్. అంటే మొత్తానికి కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాఠశాలను అభివృద్ధి చేసేదన్న విషయం అంతా కూడా ఎంతవరకు ఉపయోగపడే, అసలు అంటే ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా నిర్వీర్యం చేసే పరిస్థితి తీసుకొచ్చారనుకోవచ్చు అంటారా, లేకపోతే ఏంటి అసలు? లేదు సార్, ప్రజాధనం అయితే దుర్వినియోగం జరిగింది. ఎందుకనంటే 1 సంవత్సరం ఇచ్చినటువంటి జగనన్న కిట్లు అని పెట్టారు, ఈ సంవత్సరం ఇచ్చారు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇచ్చారు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇచ్చిన బ్యాగ్సే మళ్ళీ ఇచ్చి, ఇచ్చిన షూస్ మళ్ళీ ఇచ్చి, సాక్స్లు మళ్ళీ ఇచ్చి ప్రతి సంవత్సరం ఇవ్వాల్సిన అవసరం లేదు. కేవలం ఏంటంటే ఇది ఒక రకమైనటువంటి కల్పితం, అంటే జనాల్ని, ఓట్లని ఆకర్షితులను చేసుకునే దానికోసంగా జరిగినట్టుంది. కానీ ఒకవేళ కానీ నిజంగా అతనికి ఒక రకమైనటువంటి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, మన రాష్ట్రంలో పిల్లల భవిష్యత్తుని దెబ్బతీయకూడదు అనుకుంటే ఇటువంటి చీకటి జీవోల్ని చేయకుండా ఎయిడెడ్ వ్యవస్థలు ఎన్నో సంవత్సరాలు బ్రిటిష్ కాలం నాటి నుంచి వస్తున్నటువంటి వ్యవస్థల్ని ఈరోజు సర్వనాశనం చేసి పిల్లల యొక్క భవిష్యత్తు కానీ, టీచర్ యొక్క భవిష్యత్తు కానీ ప్రశ్నార్థకమై, ముఖ్యంగా అయితే బడియుడి పిల్లలు అయితే చాలామంది డ్రాప్ అవుట్స్ అయిపోయారు సార్. మొత్తానికి ఈ ప్రభుత్వం మీద అయితే మీకు నమ్మకం? ఖచ్చితంగా నమ్మకం ఉంది సార్. ఎందుకంటే మనం ఫ్యూచర్ వెనకాల మన పాస్ట్ చూస్తున్నాం కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు మంచి అడ్మినిస్ట్రేటర్ కాబట్టి వ్యవస్థలను ఆయన ఏ రోజు కూడా దెబ్బ కొట్టలేదు. ఒకవేళ ఏదైనా మార్పులు చేర్పులు ఉన్నా కానీ ఖండించేవాళ్ళు, కానీ ఇలాగా కూకటి వేళ్లతో సహా తీసేసేవాళ్ళు కాదు. ముఖ్యంగా క్రిస్టియన్ స్కూల్స్ని చాలా దెబ్బతీశారు జగన్మోహన్ రెడ్డి. ఇంకా మీకు అంటూ మరి ఒకసారి అవకాశం ఇచ్చే ప్రసక్తే లేదు ఈ రాష్ట్ర ప్రజలు. గుడ్ బై.